ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సిబిఐ, ఈడీ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. తొలుత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరపగా వాదనలకు ఈడీ సమయం కోరడంతో విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా ఇటీవలే కవిత జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ తరపు న్యాయవాది ట్రయల్ కోర్టును కోరగా న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇక వారం రోజుల్లో కవితపై ఛార్జ్ షీట్ను దాఖలు చేయనున్నట్లు ఈడీ తెలిపింది. మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో నిబంధన ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఛార్జ్షీట్ను దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఈ నెల 15లోగా ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పిస్తామని ఈడీ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, కవిత బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అయితే సిబిఐ, ఈడీ కేసుల్లో ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. తొలుత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు విచారణ జరపగా వాదనలకు ఈడీ సమయం కోరడంతో విచారణను ఈ నెల 24కి అయితే వాయిదా వేసింది. ఇక ఇటీవలే కవిత జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు ఈ నెల 14కు వరకు పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్ను పొడిగించాలని చెప్పి ఈడీ తరఫు న్యాయవాది ట్రయల్ కోర్టును కోరారు. దీనికి సంబంధించి న్యాయస్థానం రిమాండ్ను పొడిగించింది కూడా. ఇక వారం రోజుల్లో కవితపై ఛార్జ్ షీట్ను దాఖలు చేయనున్నట్లు ఈడీ కూడా తెలిపింది. మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఛార్జ్ షీట్ను దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఈ నెల 15లోగా ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పిస్తామని చెప్పి అయితే ఈడీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మార్చి 15న హైదరాబాద్లో కవితను తన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఒకే రోజులో కూడా ఇదంతా జరిగింది. వాళ్ళు తనను సాయంత్రం పూట అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నెక్స్ట్ డే తనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ కవితకు సంబంధించి ఏదైతే విచారణ జరపాల్సింది ఉందో దానికి సంబంధించి ఈడీ అధికారులు కోర్టుకు వివరించగా దానికి సంబంధించి 2 సార్లు కూడా ఈడీ అధికారులు కవితను విచారణ జరపడానికి కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత సిబిఐ అధికారులు కూడా దీనికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం మేము ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నోటీసులు కవితకి ఇచ్చాం, ఆ సందర్భంగా తను హాజరు కాలేదు. దీనికి సంబంధించి మేము తనను విచారించాల్సి ఉంది. సో ఈ సందర్భంగా మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరగా తను జైల్లో ఉండగానే తీహార్ జైల్లో తనను సిబిఐ అధికారులు ఒకరోజు విచారణ కూడా జరిపారు. తదనంతరం దానికి సంబంధించి కోర్టుకు మాకు 5 రోజుల పాటు కవితను విచారణ జరపడానికి 5 రోజుల పాటు కస్టడీ కోరుతున్నామని చెప్పగా 3 రోజుల పాటు కవితకు విచారణ జరపడానికి కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి తర్వాత సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే కవితకు సంబంధించినటువంటి బెయిల్స్ ఏవైతే తను దరఖాస్తు చేసుకుంటూ ఉందో దీనికి సంబంధించి కోర్టు మొదటి నుంచి తిరస్కరిస్తూ ఉంది. ఎందుకంటే ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కూడా ఇద్దరు కూడా ఏంటంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి అధికారులు కూడా కవితను కనుక బెయిల్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి అయితే వాళ్ళు కోర్టుకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మొత్తానికైతే ఈ నెల 15లోగా ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పిస్తామని చెప్పి అయితే ఈడీ అధికారులు వెల్లడించడం జరిగింది. ఎందుకంటే అరెస్టు చేసినప్పుడు నిబంధనల ప్రకారం అయితే 60 రోజుల వ్యవధిలో అయితే ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఈ నెల 15 వరకు అంటే మే 15 వరకు ఎలక్షన్స్ తర్వాత ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పిస్తామని చెప్పి అయితే ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడించడం జరిగింది.